రాజుగారు త్రిఫల అనేది ఆయుర్వేదంలో ప్రతి ఒక్కరికి తెలుసు. అంటే త్రిఫల చూర్ణం అంటాం. ఇప్పుడు ముఖ్యంగా కరోనా తర్వాత చాలా మందికి అవగాహన వచ్చేసింది. అంటే దాన్ని కషాయం చేసుకుని తాగడం ఇలాంటివన్నీ వింటున్నాం కదా. అయితే ఇప్పుడు మేజర్ బెనిఫిట్స్ ఏంటి దీనివల్ల మనకు? మేజర్ అమ్మా, ఇది కాన్స్టిపేషన్ ఏదైతే మలబద్ధకం ఉందో దానికి వాడటానికే అలవాటు పడ్డారమ్మా అందరూ. అందులో కరక్కాయ, తాణికాయ, ఉసిరికాయ అండి. ఇది కరక్కాయ అండి. ఈ కరక్కాయ కూడా ఎలా అంటేనమ్మా ఈ కొలత కన్నా పెద్దదే ఉండాలన్నమాట. యాక్చువల్గా ఈ సైజు ఉంటే చాలా మంచిది. ఎల్లో కలర్లో ఉండాలి. దీన్ని సెలెక్ట్ చేసుకోవడం ఎలాగా అంటే నీళ్ళల్లో వేస్తే మునిగిపోయిన కాయలు తీసుకోవాలమ్మా. అప్పుడు అవి ఆరోగ్యంగా ఉన్నాయి, మంచి అని అర్థం అనమాట. ఈ కరక్కాయ కానీ తాణికాయ కానీ, ఇది తాణికాయ అంటారమ్మా. ఇది మన పొలంలో అయ్యాయి. ఈ తాణికాయ కరక్కాయ కూడా పైన ఒలుపు మట్టికే వాడాలమ్మా. అంటే పైన తోలు ఏదైతే ఉందో అది, గింజ వాడకూడదు. గింజ గుణం సెపరేట్. అలాగే ఇది ఉసిరి అంటారండి. ఇది ఉసిరి లోపల గింజ కాకుండా పైన ఏదైతే గుంజ ఉందో పల్పు దాన్ని తీసి ఎండబెట్టింది అనమాట ఇది. ఇలాగే ఈ 3 రకాల త్రిఫల అంటారండి. త్రిఫల మూడు ఫలాలు అంటే కరక్కాయ, తాణికాయ, ఉసిరికాయ. కానీ ఇందులో ఒక అద్భుతం ఏంటంటేనేమో మిరాకిల్, నేను సైంటిఫిక్గా చెప్పేది కాదు. పులోక్ ముఖర్జీ అని కలకత్తా నుంచి ఒక సైంటిస్ట్ వచ్చారు. ఆయన ఇంటర్నేషనల్గా తిరుగుతూ ఉంటారు. ఆయుర్వేదం మీద చాలా పెద్ద రీసెర్చ్ చేస్తున్నారమ్మా. ఆయన చెప్పడం ఏంటంటే మోడర్న్ రీసెర్చ్లో తెలిసింది ఏంటంటే ఒక మెటీరియల్లో రెండో మెటీరియల్లో జీన్ మ్యాప్ అనేది ఎట్టి పరిస్థితిలో కలవదమ్మా ఈ భూమి మీద. కానీ ఈ 3 జీన్ మ్యాప్ ఒకటే. ఇంకేమీ లేదు. అన్ని ఏ జీన్ మ్యాప్ అయినా ఇది కరక్కాయ, తాణికాయ, ఉసిరికాయ అనేది తెలియదు. ఏది జీన్ తీసుకున్నా కూడా ఒకటే వస్తుంది, ఒకటే డిజైన్ వస్తుంది ఆ జీన్ మ్యాప్. వాళ్ళు ఇవాళ మోడర్న్ సైంటిస్టులు ఎంత ఆశ్చర్యపోయారంటే చూసి, అసలు ఇలా జరుగుతుందా ఏంటిది, ఇంత జీన్ మ్యాప్ ఇవాళ మనం ఇంత టెక్నాలజీ డెవలప్ అయ్యాక చూస్తున్నాం. పూర్వం వాళ్ళకి ఎలా తెలుసు? ఆ మూడే ఎలా కలిపారు? అది పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట. ఇలాగా మన ఏదైతే భారతదేశంలో సనాతన ధర్మం నుంచి వచ్చిన ఆయుర్వేద కానీ, స్పిరిచువల్ నాలెడ్జ్ కానీ ఇవన్నీ కూడా ఎన్నో ప్రశ్నలకు ఆన్సర్ లేని ఇవాళకి ఉన్నాయమ్మా. ఫ్యూచర్లో కూడా తెలియదేమో బహుశా. ఈ కరక్కాయ, తాణికాయ అనేది 2 కూడా కంపల్సరీగా శుద్ధి చేయాలమ్మా. శుద్ధి అంటే ఏంటంటే ఇప్పుడు వచ్చిన అన్నట్లో ఈ పై తోలు తీసేయాలమ్మా. తోలు తీసి గింజని వాడకూడదు. ఇది తాణికాయ పెచ్చులమ్మా. ఇది ఫ్రై చేయక ముందర గ్రీన్గా వైట్గా ఎలా ఉన్నాయో చూడండి. ఇదే ఫ్రై చేసిన తర్వాత బ్రౌన్ కలర్ వచ్చినాయి చూడండి. ఈ విధంగా బ్రౌన్ కలర్ అయ్యేదాకా ఫ్రై చేయాలమ్మా. ఫ్రై చేయకుండా వాడితే ఏమవుతుందంటే ఈ కొట్టినప్పుడు మిక్సీకి ఎంత థిక్గా అంటుకుపోతుందంటే గమ్ అనేది, ఇందులో ఒక గమ్ ఉంటుందమ్మా పార్టికల్స్లో, అది మన పేగులకు అంటుకుపోయి వదలదు అనమాట. ఎప్పుడైతే మీరు ఇలా బ్రౌన్ కలర్ వచ్చి ఇలాగ ఫ్రై చేశారో దీన్ని, అప్పుడు అందులో ఉన్న గమ్ము బ్రేక్ అయిపోయి మీ పొట్టలో ఆకుండా అది పూర్తిగా బయటికి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. ఫ్రై అంటే నార్మల్గా మూగిట్లోనమ్మా ఇలా పొయ్యి పెట్టుకుని, పొయ్యి మీద మూగిట్ పెట్టుకుని దాన్ని వెలిగించుకుని దాంట్లో వేసి వేపించేస్తే అప్పుడు చూర్ణం చేసుకోవాలి. అలాగే ఇందులో 1, 2, 3, 1, 2, 4, 1, 1, 1 ఇలాగా అనేక రకాల ఫార్ములాలు ఉంటాయమ్మా. అంటే 3 సమానంగా కలుపుకుంటే 1, 1, 1. కరక్కాయ, తాణికాయ, ఉసిరికాయ అమ్మ అదే ఫార్మేట్లో తీసుకోవాలి. ఎప్పుడైనా సరే ఫస్ట్ 1వ కరక్కాయ 1, ఇది ఒకటే, ఎప్పుడు ఒకటే తీసుకోవాలి. అది కరక్కాయ, తాణికాయ, ఉసిరికాయ. తాణికాయ ఇది 2 అమ్మ, ఇది 2 భాగాలు తీసుకోవాలి. ఉసిరికాయ అది 3 భాగాలు తీసుకోవాలి. అందులో హైయెస్ట్ ఐరన్, విటమిన్ సి ఉంటుంది. ఈ మూడు సమానంగా కలుపుకుంటే అందరూ వాడుకోవచ్చు. ఈ త్రిఫల అనేది ఒక 20 పేజీలు అవుతుందమ్మా. చెప్తే మనం 1 గంట వీడియో చేయొచ్చు ఇందులో. ఎలాగా అంటే ఋతువుని బట్టి దీన్ని అనుపానం మారిపోవాలి. ఒక్కొక్క ఋతువులో ఒక్కొక్క అనుపానంతో కనుక దీన్ని వాడుకుంటే ఇది రసాయనంగా ఉపయోగపడి మనిషికి జీవితంలో ఏ జబ్బు రాకుండా కాపాడే ఒక అద్భుతమైన ఫార్ములా ఈ త్రిఫల అనేదమ్మా. పొడి చేసుకుని వాడుకోవచ్చు. ఇవన్నీ పొడి చేసుకుంటే ఇలా ఉంటాయమ్మా పొడేలు. 3 కలిపి ఈక్వల్ క్వాంటిటీస్ ఉన్నాయి. ఈ ఈక్వల్ క్వాంటిటీగా అమ్మా. ఇది తాణికాయ. అయితే ఏ సీజన్ లో మనం ఏ అనుపానంతో తీసుకోవచ్చు? అది అంటే 6 ఋతువులు ఉంటాయి కదమ్మా. ఒక్కొక్క ఋతువుకి ఒక్కొక్క అనుమానంతో తీసుకోవాలన్నమాట. అది అంతా చెప్తే చాలా పెద్ద మ్యాటర్ అయిపోతుందమ్మా మనకి. కానీ జనరల్గా వాడుకోవాలి అంటే పడుకునేటప్పుడు మజ్జిగతోటి కానీ పాలతోటి కానీ తీసుకోవచ్చు. అది ఎప్పుడు కంటిన్యూగా పాలతోటి తీసుకున్నా పర్వాలేదు, మజ్జిగతోటి తీసుకున్నా పర్వాలేదమ్మా. కానీ ఒక్కొక్క దీన్ని బట్టి ఋతువుని బట్టి ఇప్పుడు వర్షాకాలం వచ్చిందనుకోండి,
మంచి వేడి పాలతోటి, శీతాకాలం వచ్చిందండి బెల్లంతో, ఇలాగా అనుపానం మారుతుంది అనమాట. అనుపానం మార్చడం వల్ల దీని గుణం అనేక రెట్లు పెరిగి, రసాయనం అంటే ఏంటంటేనమ్మా మన ఎముకల్లోకి, బోన్ మ్యారోలోకి, సెల్లోకి వెళ్ళి దాన్ని రసాయనం అంటారు ఆయుర్వేదంలో. వెళ్ళి అక్కడున్న జబ్బును కూడా తీసేసేటంత అద్భుతమైన గుణం ఈ త్రిఫలాలో ఉందండి. రాత్రి పడుకునే ముందు పాలల్లో అలా ఒక స్పూన్ అలా అంటే ఒక అరతోలం నుంచి తులమమ్మ, అంటే బాడీ వెయిట్ని బట్టి తీసుకోవాలి. 5 గ్రాముల నుంచి 10 గ్రాముల దాకా తీసుకోవచ్చు. నా బాడీ వెయిట్ ఒక 55 అలా ఉంటాను, మీరు 5 గ్రామ్స్ తీసుకోవచ్చు. ఇటువంటి తీసుకుంటే ఇది బాడీ డీటాక్స్ అయ్యి రసాయనంగా ఉపయోగపడి మీకు ఎటువంటి వ్యాధి రాకుండా చూడగలిగే అద్భుతమైన త్రిఫలా అండి. ఈ త్రిఫలా అనే దాన్ని మీ ఫ్యామిలీలో షుగర్ ఉంది చాలా మందికి, ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ ఉన్నారు, వాళ్ళకి షుగర్ రాకూడదంటే ఇయర్లీ ఒక 6 months 7 months 8 months దీన్ని వాడుకుంటే వాళ్ళకి షుగర్ రాదమ్మా. షుగరే కాదు, హార్ట్ ప్రాబ్లం కానీ రోజు తాగొచ్చు. ఏ అయితే వంశపారంపర్యంగా వచ్చే డిసీజెస్ ఉన్నాయో వాటి నుంచి బయటపడాలంటే ఇటువంటి కషాయాలు లేకపోతే చూర్ణాలు కానీ రకరకాల అనుపానాలతో కలుపుకొని తీసుకుంటా ఉంటే మధ్యలో గ్యాప్ ఇవ్వాలమ్మా. ఏదైనా సరే బాడీకి పూర్తిగా అలవాటు చేసేయకూడదు. అలవాటు చేయటం వల్ల ఏమవుతుందంటే బాడీకి పూర్తిగా అలవాటు చేయటం వల్ల మన బాడీలో న్యాచురల్గా వర్క్ చేసి వ్యాధిరహితంగా చేయడానికి అనేక రకాల బ్యాక్టీరియాలు ఉంటాయి అమ్మా. వైరస్లు ఉంటాయి, బ్యాక్టీరియాలు ఉంటాయి. వైరస్ అంటే చెడు చేసేదే కాదు, మంచి చేసి వైరస్లు కూడా ఉంటాయి. వాటికి సపోర్ట్ ఇవ్వాలి తప్ప మనం కంటిన్యూగా ఇది వాడేయటం వల్ల ఏమవుతుందంటే ఆ పని అవి మర్చిపోతాయి, అవి పనిచేయకుండా అది నిద్రావస్థలోకి వెళ్ళిపోతాయి. కాబట్టి మధ్య మధ్యన గ్యాప్ ఇస్తాయి. ఇలాంటివి తీసుకుంటే మీ వంశపారంపర్యంగా వచ్చే షుగర్ వ్యాధి కానీ, లేకపోతే లివర్ డిసీజ్ కానీ, లేకపోతే మీకు బీపీ లాంటి, కొలెస్ట్రాల్ లాంటి, హార్ట్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి రాకుండా ఉండాలంటే వెరీ సింపుల్ అమ్మ. ఇది త్రిఫలా అనేది చాలా చౌకగా కూడా దొరుకుతుంది. కానీ దీన్ని ఒరిజినల్గా చేయాలంటే ఇప్పుడు మా దగ్గర ఇది ఉందమ్మా, ఉసిరి పొడి. ఈ ఉసిరి మేము ఒక 10 కేజీలు కాయలు కోసి దాన్ని తొక్క తీసి తోలు తీసి దాన్ని ఎండబెట్టాం అనుకోండి, ఒక 10 కేజీలకి 1 కేజీన్నర వస్తుంది. 10 కేజీలకి కేజీన్నర వస్తుందమ్మా. ఎండబెట్టడం, దాన్ని కట్ చేయడం, చాలా లేబర్ ఇంటెన్సివ్ అనమాట. అదేవిధంగా తానికే ఉంది, దీన్ని బద్దలు కొట్టాలి, ఇలా తొక్కలు తీయాలి, వాటిని వేపించాలి. ఇప్పుడు అది ఎంత పలసగా ఉందో చూడండి. కేజీకి 400-300 గ్రాములు వస్తుంది. తానికాయ కూడా అంతేనా, కరక్కాయ కూడా అంతేనమ్మా. ఏదైనా అంతే. వీటిని మళ్ళీ ఫ్రై చేయాలి, పౌడర్ చేయాలి. అన్నిటికన్నా ఎక్కువ అయ్యేది ఉసిరమ్మ. 3 పౌడర్లు చేసుకుని కలుపుకోవచ్చు, లేదంటే 3 కలిపి కూడా పౌడర్ కొట్టుకోవచ్చు. ఎంత సన్నటి పౌడర్ చేస్తే అంత చక్కగా ఇది ఉపయోగపడుతుందండి. ఇది త్రిఫలా. ఇలా పౌడర్లు అవుతాయమ్మా. మీకు ఇలా రా మెటీరియల్ దొరకలేదు మన ప్రేక్షకులకి, పౌడర్లు కొనుక్కుని ఉసిరి పౌడర్ వేపించక్కర్లేదమ్మా. కరక్కాయ, తానికాయ బ్రౌన్ కలర్ వచ్చేలాగా, ఈ కలర్ వచ్చేలాగా ఫ్రై చేయాలండి. ఇలాగా వైట్గా కాకుండా. కరక్కాయ అయితే ఎల్లో కలర్ వస్తుందమ్మా, ఇదే కలర్ పౌడర్ వస్తుంది. తానికాయ అయితే అలాగే వైట్గా వస్తుంది. ఈ డార్క్ బ్రౌన్ కలర్ రావాలి అంటే కనుక ఫ్రై చేయాలన్నమాట. కానీ మీరు చూస్తుంటే ఇంత జాగ్రత్త వహించి మరి అవి చేస్తున్నారు కదా, వాళ్ళు డైరెక్ట్ మాకు రెడీమేడ్ ప్రోడక్టే కావాలని అంటారు. ఇప్పుడు డైరెక్ట్ రెడీమేడ్ ప్రోడక్ట్ ఇవ్వలేమమ్మా. ఇది తానికాయ పౌడర్ అమ్మా. కరక్కాయ పౌడర్ అమ్మా. ఇది ఇలా ఉంటుంది అనమాట. దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మూకుడు ఉంది కదా ఇక్కడ, దీన్ని వెలిగించి మనకి ఇది ఫ్రై చేస్తే బ్రౌన్ కలర్ వచ్చేస్తుందమ్మా. ఈ బ్రౌన్ కలర్ వచ్చాక మాత్రమే కలుపుకోవాలి. 3 సమానంగా కలుపుకోవచ్చు. వాత, పిత్త, కఫం అంటే ఆయుర్వేదంలో 3 గుణాలమ్మా. ఈ 3 వాటి మీద ఆధారపడే ఆయుర్వేద వైద్యం అనేది ఉంటుంది. ఆ 3 వాటిని సమంగా చేసుకోవాలంటే 3 సమంగా వాడుకోవాలి. లేదు పిత్తమనే ఎక్కువ ఉంది, ఐరన్ తక్కువ ఉంది, అప్పుడు ఏం చేయాలి? విటమిన్ సి తక్కువ ఉన్నా, విటమిన్ సి తక్కువ ఉంటే ఐరన్ బాడీ తీసుకోదమ్మా. అందుకు విటమిన్ సి కావాలి, బాడీకి ఐరన్ కావాలి. లేకపోతే నాకు పైత్యం ఎక్కువ ఉంది, పిత్తం ఎక్కువ ఉంది, దొరదలు వస్తున్నాయి లేదా దద్దులు వస్తున్నాయి అనుకున్నప్పుడు ఉసిరి 3 భాగాలు కలుపుకోవాలి. లేకపోతే 4 కూడా కలుపుకోవచ్చు. డైలీ ఉసిరి కషాయం తాగినా కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే ఓన్లీ ఉసిరి కషాయం డైలీ మీరు తలంటుకుని నైట్ రాసేసుకుని ఉదయం స్నానం చేయండి అమ్మా, మీ హెయిర్ ఎంత అద్భుతంగా పెరుగుతుందో చూసుకోండి. అలాగే ఈ త్రిఫలాకి అనేక గుణాలు ఉన్నాయమ్మా. చెట్లు గుణాలు సెపరేట్గా ఉంటాయి, ఆకు గుణం సెపరేట్గా ఉంది, దాని విత్తనం మళ్ళీ సెపరేట్గా ఉంది దాని గుణం. ఇలాగా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే విత్తనంని పై కాయ కలిపి కొట్టేసి బజార్లో అమ్ముతున్నారమ్మ. దానివల్ల మనకి ఏమవుతుందంటే అనుకున్న ఫలితం రాదు. ఏమంటారు? ఆయుర్వేదం పనిచేయట్లేదు అంటారు. ఈ విధంగా చేస్తే కనుక
మీకు త్రిఫలలో 100% మనకి అది ఇవ్వాల్సిన రిజల్ట్ ఇస్తుందండి. రైట్ సార్, థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.